హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 19. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నో అక్క, యునో అక్క పెళ్లి జరిగిపోయింది అంటుంది ఒక్కొక్క మాట ఏరుకుంటూ అంజలి. వాట్? షాక్ అయిపోయాడు వైభవ్. ఎస్, పెళ్లి జరిగిపోయింది అంటుంది ఎంతో బాధగా. అంత సడన్ గా పెళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో అని అడిగాడు వైభవ్. ఇక అప్పుడు చెప్పలేక దేవాంశు పేరు చెప్పగానే వైభవ్ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు? దేవాంశ్ ఇష్కాని పెళ్లి చేసుకున్నాడా? అదెలా? అసలు మీరు అక్క చెల్లెళ్ళు అన్న విషయం ఎవరికి తెలీదు కదా? అంటే దేవాంశ్ కనిపెట్టాడా? ఓ మై గాడ్! ఒకవేళ అది నిజమే అయితే ఈషిక చాలా ప్రమాదంలో ఉంది. అది కూడా మన వల్ల. సో మనం రిటర్న్ అవుదామా? అడిగాడు వైభవ్. వాట్ ద హెల్? ఏం మాట్లాడుతున్నావు? అసలు పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలీదు. దానికి మనమే కారణం అంటే ఎలా? కోపంగా అరిచింది అంజలి. మరి అంత సడన్ గా పెళ్ళేంటి? అది కూడా ఎవరూ దొరకనట్లు ఈషికాని పెళ్లి చేసుకున్నాడు. గ్యారంటీగా నీ సిస్టర్ అని తెలిసినట్లుంది. నువ్వే చాలా తక్కువ ఆలోచిస్తున్నావు. షీలాకి కాల్ చేసినప్పుడు చెప్పు, మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని. ఎలాగో వాళ్ళకి పెళ్లి జరిగిపోయింది కదా. మనం 4 years గా లవ్ లో ఉన్నామన్న విషయం దేవాంశి దగ్గరికి వెళ్లి ఒప్పేసుకుందాం అన్నాడు వైభవ్. నీకు పిచ్చి పట్టింది, అందుకే ఇలాంటి మాటలు వస్తున్నాయి నీకు. అన్ని ఒప్పేసుకుంటాడంట. అదేం తేలిక విషయం అనుకుంటున్నావా? ఇప్పుడు అక్క ఒక్కతే ప్రమాదంలో ఉంది. మనం వెళ్లి ఒప్పుకున్నంత మాత్రాన ఆమెను వదిలేసి మనల్ని కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడని అస్సలు ఊహించుకోకు. ఇండియాలో అడుగుపెట్టిన క్షణంలోనే ముగ్గురం కాదు, రాకీతో సహా 4 ప్రమాదంలో ఉంటాం అంది అంజలి. అలా అయితే మన సుఖం కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెడతామా? ఇషిక చిన్నప్పటి నుంచి చాలా బాధలు పడింది. ఇంకా తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నా మాట విను అన్నాడు వైభవ్. ఎంత నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయితే మాత్రం మరి అంత ఎఫెక్షన్ ఏంటి తన మీద? 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, అందులో ఒకరు అనుకోవచ్చు కదా అంటుంది అంజలి చాలా కోపంగా. ఈషిక పేరు అంటేనే తనకి కోపం కదా మరి. అలా అనుకోలేను. ఈషిక చాలా మంచి అమ్మాయి, అందరిలాంటిది కాదు. నా మాట విను అనగానే నేను వినను. అసలు నీకు చెప్పాల్సిన విషయమే కాదు. నేను ఎక్కడికి రాను. కాదు కూడదు అంటే ఇక్కడి నుంచి కూడా పారిపోతా. తర్వాత నీ ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడంటే మన ఆచూకీ తెలియక తనని పెళ్లి చేసుకొని ఉండవచ్చు. కానీ ఇక్కకి కూడా మన గురించి ఏమీ తెలియదు కదా. 4 రోజులు పోయాక అదే రియలైజ్ అవుతాడు ఆ దేవాంశ్. అప్పుడు అక్కని కూడా వదిలేస్తాడు. తను బిజినెస్ మ్యాన్ కానీ క్రిమినల్ కాదు, అది గుర్తు పెట్టుకో అంటూ అక్కడి నుంచి బీచ్ వైపు అడుగులు వేసింది కోపంగా అంజలి. తను చాలా కోపంగా ఉండడంతో ఎలాగైనా నచ్చజెప్పి షీలా సహాయంతో మళ్ళీ ఇండియా వెళ్ళాలి అనుకున్నాడు. అంజలి ఈజీగా తీసుకున్నంత విషయం కాదు ఇది అనుకుంటూ అంజలినే పిలుస్తూ వెనకాలే పరిగెత్తాడు వైభవ్. మిడ్ నైట్ మెలకువ వచ్చింది దేవాంశ్కి. టైం చూస్తే 2:05 అవుతుంది. మెల్లిగా పక్కన చూశాడు. సోఫాలో ఇషిక కనబడలేదు. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ డ్రెస్సింగ్ ఏరియా వైపు వెళ్ళాడు. వాష్రూమ్ లో కూడా లేదు అని చూసి బాల్కనీ వైపు అడుగులు వేశాడు. బాల్కనీలో దూరంగా రోలింగ్ పట్టుకొని నిలబడి బయటికి చూస్తూ కనిపించింది. ఇక్కడేం చేస్తుంది? మళ్ళీ ఏదైనా ప్లానా అనుకుంటూ మెల్లిగా బాల్కనీలోకి వెళ్ళాడు దేవాంశ్. ఈషికాకి అతని అడుగుల శబ్దం తెలుస్తుంది అని తిరిగి చూడలేదు. చూడాలి అనిపించలేదు. కోపం, అసహనం, బాధతో తన మనసంతా చీకటి నిండిపోయి ఉంది తనకి. ఈ టైంలో కనీసం ఏడుపు కూడా రావడం లేదు. ఏంటి మేడం, పారిపోదామంటున్నారా అని వినిపించింది అతని వాయిస్. చాలా అసహనంగా అతని వైపు తిరిగి, ఒకవేళ పారిపోయేదే ఉంటే ఎప్పుడో పారిపోయేదాన్ని. కాకపోతే ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోతాను కదా, అందుకే ఆగిపోయాను. ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్ ఎంత డెలికేట్ గా ఉంది అంటే కనీసం లాస్ట్ ఆప్షన్ గా ఉన్న చావుని కూడా ఆహ్వానించలేను అంటుంది చాలా బాధగా ఈషిక.
ఆమెలోని నిరుత్సాహం, అసహాయత అతనికి తెలుస్తుంది. కానీ అతను కూడా హెల్ప్లెస్ గా ఉన్నాడు. చేతులు కట్టుకొని ఆమె వెంకే సీరియస్ గా చూశాడు దేవాంశ్. మెల్లిగా ఫ్లోర్ పై కూలబడి మోకాళ్లపై తలపెట్టుకొని, మీరు వెళ్ళండి. నాకు ఇక్కడ విసుగు వచ్చినప్పుడు లోపలికే వస్తాను. నాకు కూడా ఈ రూమ్, ఈ బాల్కనీ తప్ప ఇంతకంటే ఫ్రీడమ్ లేదు కదా అంది. కొన్ని సెకండ్లు మౌనంగా ఉండిపోయాడు దేవాంశ్. ఆ తర్వాత మెల్లిగా, అంత బాధపడే కంటే నిజాన్ని ఒప్పుకొని మీ చెల్లెలి అడ్రస్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అప్పుడిక నీకు ఈ టార్చర్ ఉండదు. హ్యాపీగా మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లైఫ్ లో మిమ్మల్ని నేను డిస్టర్బ్ చెయ్యను. మంచి మూడ్ లో ఉన్నాను కాబట్టి బంపర్ ఆఫర్ ఇస్తున్నా అన్నాడు సీరియస్ గా చేతులు కట్టుకొని దేవాంశ్. ఆ మాటకి ఇషిక ఒక పిచ్చి నవ్వు నవ్వి, మిస్టర్ మిత్తల్, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు అబద్ధంలాగే అనిపిస్తుంది. నేను నిజం చెప్పినా వేస్ట్. అసలు నా మాటకి వాల్యూనే లేదు మీ కళ్ళల్లో కదా. ఎందుకంటే నేను అంజలికి అక్కనైపోయాను కాబట్టి మీరు నమ్ముతున్నదే నిజం అనుకుంటున్నారు. కానీ ఒకే ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉండరు మిస్టర్ మిత్తల్. అంజలి మిమ్మల్ని ఎలా కలిసింది, ఏం చెప్పింది, ఏం చేసి మోసం చేసింది, ఎన్ని అబద్ధాలు నిజాలుగా సృష్టించిందో నాకు తెలియదు. అది మీరు నమ్మరు. మీకు చెప్పి చెప్పి ఉన్న నా ఎనర్జీ వేస్ట్. ఇక మీరు నమ్మరు అని నాకు అర్థమైపోయింది. నా ఈ బాధ, ఈ ఏడుపు, ఇక నా అరుపులు కేవలం ఈ కోట గోడలు మాత్రమే వింటాయి, మీరు కాదు. మీరు నన్ను నమ్మరు. ఏదో ఒక రోజు మీకే తెలుస్తుంది మీ ఎంక్వైరీలో నేను చెప్పేది నిజమని. అప్పుడు వదిలేస్తారేమో. కాకపోతే ఒకటే కోరుకుంటున్నాను, ఆ రోజు త్వరగా రావాలని. అప్పటి వరకు నా తమ్ముడు క్షేమంగా ఉండాలని. కానీ మీరు అంజలి కోసం నన్ను టార్చర్ చేసినా నా దగ్గర లేని రహస్యాన్ని కనుక్కునే ప్రాసెస్ లో నా తమ్ముడికి ఏదైనా అయితే జీవితంలో నేను మిమ్మల్ని క్షమించను. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. అయినా నా పిచ్చి కానీ నేనెవరిని మిమ్మల్ని క్షమించడానికి? మీ స్థాయిలో నేను లేను కదా. నేను ఒక ఆఫ్టర్ ఆల్ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిని. నాకు మిమ్మల్ని ఎదిరించే ధైర్యం లేనప్పుడు క్షమించే అర్హత మాత్రం నాకు ఉంటుందా అంటుంది అంతలోనే ఇషిక. మళ్ళీ డ్రామాలు ఆడకు అని దేవాంశ్ చికాకుగా నవ్వుతూనే అనగానే, ఎస్, 100% నేను డ్రామాలు ప్లే చేస్తాను. నేను చెప్పేవన్నీ అబద్ధాలు. నేను ఏడ్చేది దొంగ ఏడుపు. ఈ నా బాధ మొత్తం నటన. ఎందుకంటే ఒకసారి ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన మీరు లోకాన్ని మొత్తం మోసం కళ్ళతోనే చూస్తున్నారు. మీ కళ్ళకు పరదాలు కట్టుకొని లోకమంతా చీకటిగా ఉంది అంటే నేను కూడా ఏమి చేయలేను మిస్టర్ మిట్టల్ అంది సూటిగా చూస్తూ. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, మైండ్ యువర్ టంగ్ అన్నాడు కోపంగా దేవాంశ్. సైలెంట్ గానే ఉంటాను. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. పారిపోయే ఛాన్స్ లేదు కదా. వెళ్ళి పడుకోండి ప్రశాంతంగా. చాలా లేట్ అవుతుంది. మళ్ళీ మీ హెల్త్ పాడవుతుంది. అలా మీ హెల్త్ అప్సెట్ అయితే నన్ను టార్చర్ చేసే టైం తగ్గుతుంది. అసలే మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, బాగా బిజీగా ఉంటారు. సో ప్లీజ్ అంటూ లోపలికి వెళ్లే డోర్ ని చూపిస్తుంది ఈషిక. ఇక ఆమెతో వాదించడం ఇష్టపడలేదు దేవాంశ్. ఎందుకంటే కోపంలో తన చెయ్యి లేస్తే మళ్ళీ తనే బాధపడాలి తర్వాత అనుకుంటూ వెనక్కి తిరగగానే వెనక నుంచి, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండొచ్చు, కానీ నా దృష్టిలో ఒక హార్ట్లెస్ బిజినెస్ మ్యాన్ అంటుంది ఇషిక కావాలని. తన మాటను వింటూ సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్లిపోయాడు దేవాంశ్. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ అమ్మాయి మొదటి రోజు నుంచి అంతలా వాదిస్తుంది అంటే కొంతలో కొంత నిజం ఉండొచ్చు అనిపించింది ఒక క్షణం. మళ్ళీ అంతలోనే అలా అని గుడ్డిగా కూడా నమ్మలేడు కదా. ఆల్రెడీ హార్ట్ఫుల్ గా నమ్మిన ఒక నమ్మకం తనకి మోసం గిఫ్ట్ గా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎదుటి వాళ్ళని నమ్మాలి అంటే 4 రకాలుగా ఆలోచించాలి అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కానీ ఇషిక మాటలు అతని బ్రెయిన్ నుంచి వెళ్లడం లేదు. ఫైనలీ ఒక డిసిజన్ కి అయితే వచ్చాడు. ఇక అప్పుడు హ్యాపీగా పడుకున్నాడు. ఇక ఇషిక లోపలికి ఎప్పుడు వచ్చిందో తనకే తెలీదు. ఆ రోజు ఆఫీస్ లో బోర్డ్ మీటింగ్ ఉండడంతో కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ వస్తారు. షీల ఫాదర్ సోమేష్ కి కూడా అందులో 5% ఉండడంతో అతను వస్తాడు. మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో అందరూ దేవాంశ్ క్యాబిన్ కి విజిట్ చేస్తారు. యోగి శ్రీధర్
సోమేష్ కూడా సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అప్పుడే దేవాంశ్ లోపలికి రావడంతో, హాయ్ కొత్త పెళ్లి కొడక, ఏంటి పెళ్లి అయినా కానట్లే ఉన్నావు అని అడుగుతాడు సోమేష్. అతనికి యోగి ద్వారా కొంచెం కొంచెం తెలుసు దేవాంశ్ పెళ్లి గురించి. అయితే అతను పెళ్లిలో అంత సీరియస్ గా ఎందుకున్నాడో అనేది మాత్రం ఇంకా క్లారిటీగా తెలీదు. ఒకవైపు కూతురి పోరు పడలేక ఏదో చిన్నగా టచ్ చేశాడు మ్యాటర్ ని. అంటే అంకుల్, నేను కూడా అమ్మాయిలాగా పెళ్లి అయినట్లుగా గుర్తుగా మెడలో ఏదైనా వేసుకోనా అని అడిగాడు నవ్వుతూ దేవాంశ్. నో మై బాయ్, పెళ్లి అయిన కొత్తలో సరదాగా ఎటైనా వెళ్తారు, ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు. కానీ నువ్వు మాత్రం అట్లీస్ట్ హనీమూన్ కి కూడా ప్లాన్ చేసుకోలేదు. ఇదేమి పెళ్లి? అదే నేనైతే ఆ కాలంలోనే మా మామయ్య నన్ను తిరుపతి తీసుకెళ్లాడు అన్నాడు సోమేష్. తిరుపతినా? అది పుణ్యక్షేత్రం, కానీ హనీమూన్ స్పాట్ కాదే అని అడిగాడు శ్రీధర్. ఐ నో శ్రీ, కానీ మా మామయ్యకు చాదస్తం ఎక్కువ, నాకేమో సరదా ఎక్కువ. అందుకే దేవుడి దర్శనం కాగానే మా మామయ్యకి తెలియకుండా నా భార్య తీసుకొని కామ్గా కొడైకనాల్ చెక్కేసా. 15 days ఫుల్ గా ఎంజాయ్ చేశాం. మేము తప్పిపోయామనుకొని పాపం చాలా భయపడ్డాడు మా మామయ్య. మా నాన్నకు ఆచార వ్యవహారాలంటే చాలా ఆసక్తి. విదేశీ సాంప్రదాయం అసలు నచ్చదు. ఈ విషయం తెలిస్తే వెళ్ళనివ్వడు అంది నా భార్య. దాంతో అలా ప్లాన్ చేశాను. అప్పట్లో ఇంత ఫోన్లు, సోషల్ మీడియా గట్రా లేవు కదా. దాంతో పాపం మా మామయ్య అక్కడే సత్రాలలో తింటూ మమ్మల్ని వెతుకుతూ వాళ్ళు అక్కడ, మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ అంటూ నవ్వాడు సోమేష్. సో నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్నమాట. మొత్తానికి విప్లవం వర్ధిల్లాలి అన్నట్లుగా ఆ టైంలోనే పోరాటాలు చేశామన్నమాట అంటూ నవ్వాడు శ్రీధర్. మరి వీణ్ణి తక్కువ అంచనా వెయ్యొద్దు బావో, ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు యోగి. ఆ మాటకి ముగ్గురు నవ్వారు. ఆ తర్వాత సోమేష్ దేవాంశు వైపు తిరిగి, ఏం నాన్న, నువ్వు మ్యారేజ్ లైఫ్ లో హ్యాపీగానే ఉన్నావా? ఈసారి కాస్త సెంటిమెంటే చిలకరించాడు సోమేష్. నిజానికి తనొక్కడే వచ్చి మాట్లాడాలి దేవాంశుతో పర్సనల్ గా అనుకున్నాడు మీటింగ్ తర్వాత. కానీ వీలవ్వలేదు. ఆల్రెడీ క్యాబిన్ లోకి యోగి శ్రీధర్లు వచ్చేశారు తనకంటే ముందే. తను ఎప్పుడో కానీ ఈ ఆఫీస్ కి రాడు. తనకు సపరేట్ గా బిజినెస్ ఉంది కదా బయట. బోర్డు మీటింగ్ కి మాత్రమే వస్తాడు, ప్రత్యేకించి రాడు. ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. ఇప్పుడు చాలా సార్లు షీలా గురించి వాళ్ళ ఫ్యామిలీని అడగడానికి ట్రై చేశాడు. అప్పుడు యోగి చెప్పాడు, దేవాంశ్ పెళ్లి నిర్ణయం పూర్తిగా అతడిపైనే ఆధారపడి ఉంది అని. దాంతో ఒకసారి డైరెక్ట్ గా దేవాంశ్నే అడిగాడు. కానీ దేవాంశ్ తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అదే ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే సోమేష్ ఆ వ్యక్తిని కొనేసేవాడు. కాకపోతే బిజినెస్ లో దేవాంశ్ అతనికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఒకవేళ తనకంటే చిన్న బిజినెస్ ఉన్నా దేవాంశ్ ని కొనడం మాత్రం తన వల్ల అయ్యే పని కాదు. ఆ విషయం సోమేష్ కి బాగా తెలుసు. దాంతో ఫస్ట్ టైం రిజెక్ట్ చేసినప్పుడే సైలెంట్ గా ఉన్నాడు సోమేష్. కానీ షీలా మాత్రం మొండి పట్టు పడుతుంది. ఒక్కగానొక్క కూతురు, తన సంతోషం అతనికి కావాలి. అందుకే తన పాటలు తను పడుతున్నాడు సోమేష్. నో అంకుల్ అన్నాడు దేవాంశ్. శ్రీధర్, యోగిలు షాక్ అయిపోయారు అతని సమాధానానికి. బట్ సోమేష్ మాత్రం చాలా సంతోషపడ్డాడు దేవాంశ్ తన మ్యారేజ్ లైఫ్ లో హ్యాపీగా లేను అన్నందుకు. ఆ మాట వినగానే, ఏం జరిగిందమ్మా, 10 days అవ్వలేదు పెళ్లి జరిగి అడిగాడు ఇంకొంచెం ఎఫెక్షన్ చూపిస్తూ సోమేష్. నో అంకుల్, ఏమీ జరగలేదు. కాకపోతే మీరన్నట్లు ఎందుకు ముందే అలాంటి ప్లాన్ చేసుకోలేదు బయటికి వెళ్ళడానికి అనిపిస్తుంది. సో పెళ్లి అవ్వగానే నేను వర్క్ లో ఫుల్ గా టైట్ అయిపోయాను. అసలు తనకి టైం ఇవ్వలేకపోతున్నాను అన్నాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.